అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం డైలీ న్యూస్ అనాలిసిస్ లోని కొత్త టాపిక్స్ ను డిస్కస్ చేసే ముందు ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకు రోబోట్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా కొత్త కొత్త అడ్వాన్స్మెంట్స్ తో డెవలప్ అవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు రోబో డాగ్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా కొత్తగా మనకు డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నాయి. సో ఈ బ్యాక్ డ్రాప్ లో రష్యా డెవలప్ చేసిన ఒక ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్, అంటే మనిషిలాగా కనిపించే ఒక మెషిన్. ఈ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ ఆల్డోల్, ఈ ఆల్డోల్ అనే మెషిన్ కొలాప్స్ అవడం జరిగింది. ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎందుకు సరిగా పర్ఫామ్ చేయలేకపోయింది అని. సో దీని వివరాలకు పోతే, రష్యాస్ ఫస్ట్ ఏఐ హ్యూమనాయిడ్ robot Aldol collapsed seconds after its grand unveiling in Moscow, shattering on stage in front of attendees. Marketed as breakthrough in Russia's AI and robotics ambitions, the robot instead exposed the country's growing technological struggles and amid sanctions, supply chain shortages and brain drain. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే, రష్యా ఎంత అంబిషియస్ గా ఉన్నప్పటికీను టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, మిగతా ప్రపంచంతో పోలిస్తే టెక్నాలజీలో వాళ్ళు వెనకబడ్డారని మనకు అర్థమవుతుంది దీనివల్ల. అలాగే కొన్ని రష్యా పైన ప్రపంచ దేశాలు వేసిన శాంక్షన్స్ వల్ల వాళ్ళకు కొన్ని మెటీరియల్స్, రా మెటీరియల్స్ అవైలబిలిటీ అనేది మనకు ఇబ్బంది అవుతుంది. ఎలాంటివంటే చిప్స్, సెమీ కండక్టర్ చిప్స్, అలాగే రేర్ అర్త్ మెటల్స్, ఇట్లాంటి కొన్ని ఏవైతే క్రిటికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో రోబోట్స్ లో, వాటికి సంబంధించి షార్టేజ్ అనేది రష్యా ఫేస్ చేస్తుంది. అలాగే రష్యాలోని టాలెంటెడ్ వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ అవే అవుట్ సైడ్ ఆఫ్ రష్యా నుంచి బయటకు వెళ్ళిపోయి యూరోప్ లోనో అమెరికాలోనో సెటిల్ అవుతున్నారు. సో దీనివల్ల కూడా రష్యా హ్యూమనాయిడ్ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్స్ కేటగిరీలో బ్రేక్ త్రూ చేయలేకపోతోంది. ఇట్స్ డెవలపర్స్ బ్లేమ్డ్ పూర్ లైటింగ్ అండ్ క్యాలిబ్రేషన్, బట్ వైరల్ ఫుటేజ్ అన్వీల్స్ ఫ్యూ హార్ష్ ట్రూత్స్ అబౌట్ కంట్రీస్ టెక్నాలజికల్ ఫ్యూచర్, ప్లేసింగ్ రష్యాస్ రోబోటిక్ ఫ్యూచర్ బ్లిక్. నెక్స్ట్ రిజల్ట్ విషయానికి వస్తే, ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అది బీహార్ ఎలక్షన్స్ లో విజయం సాధించింది. Bihar's 2025 election sees NDA secure decisive victory with Nitish Kumar and PM Modi emerging as key winners. Women voters played a pivotal role, driving turnout and influencing the mandate. సో మహిళా ఓటర్లు అత్యధిక శాతంలో ఓట్లు వేయడం వల్ల రిజల్ట్ మారింది అనేది మనకు అర్థమవుతుంది. ఆన్ ద కాంట్రాస్ట్, తేజస్వి యాదవ్ ఫేస్డ్ a significant setback, failing to convert momentum into votes, while Rahul Gandhi and Prashant Kishore also experienced disappointing results. సో మనందరికీ తెలుసు, ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, సెఫాలజిస్ట్. అతను సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని అక్కడ కంటెస్ట్ చేసి అతని పార్టీని గెలిపించుకోలేకపోయాడు. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ విషయానికి వస్తే, ఎక్సర్సైజ్ గరుడ. రీసెంట్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటింజెంట్ హ్యాస్ రీచ్డ్ మాంటే మార్సాన్ ఎయిర్ బేస్ ఇన్ ఫ్రాన్స్ ఫర్ bilateral air exercise Garuda 2025 from November 16 to 27. It's a bilateral exercise conducted between IAF, the French Air and the space station. It reflects a strong Indo-French strategic partnership in defense technology and security. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాకి ఫ్రాన్స్ కి ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి ఫారిన్ పాలసీలో. ఇండియా అండ్ ఫ్రాన్స్ చేసే ఎయిర్ ఎక్సర్సైజెస్ ని గరుడ అంటారు. అలాగే ఇండియా అండ్ ఆర్మీ యొక్క ఎక్సర్సైజెస్, ఆర్మీ చేసే ఎక్సర్సైజ్ ని శక్తి అంటారు. నేవీ చేసే ఎక్సర్సైజెస్ ని ఎక్సర్సైజ్ వరుణ అంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. So aim to boost interoperability, share best practices and further strengthen the defense cooperation between two nations. Next విషయానికి వస్తే, Global Climate Risk Index 2026. India is among the 10 climate affected nations published by German Watch. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ అనే ఎన్జిఓ అనేది ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఎన్వైరన్మెంటల్ థింక్ ట్యాంక్ ప్రెసెంట్ ఇన్ బెలెమ్, బ్రెజిల్, has given a warning bell for India and the entire world. The report analyzed 3 decades of climate data from 1995 to 2024, placing India 9th among the most climate-affected countries. This index serves as a wake-up call for proactive policy action and climate financing. So, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి, అలాగే క్లైమేట్ కాపాడుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎంత ఖర్చు చేయాలి అనేది కూడా దీంట్లో ఒక వార్నింగ్ ఇండెక్స్ గా, వాళ్ళు ఒక వార్నింగ్ డాక్యుమెంట్ గా దీన్ని మనం చూడాలి. Among the most affected countries in the long-term ranking, Dominica stands first, followed by Myanmar and Honduras. So first rank వచ్చేసి దీంట్లో the most affected countries లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డొమినికా, సెకండ్ ప్లేస్ వచ్చేసి మయన్మార్, థర్డ్ ప్లేస్ వచ్చేసి హోండురస్ అని మనకు అర్థమవుతుంది.
Small islands developing nations, SIDS, continue to remain the victim of climate change despite their low contribution to global greenhouse gas emissions. సో లార్జర్ కంట్రీస్ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా కానీ, రష్యా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా అవి ఎక్కువ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ పొల్యూషన్ కి వాళ్ళ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల కాంట్రిబ్యూట్ చేసాయి. కానీ అఫెక్ట్ అయ్యేది మాత్రము ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అఫెక్ట్ అవుతాయి. పాలినేషియన్ కంట్రీస్ కానివ్వచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ అఫెక్ట్ అవుతాయి. అవి వాళ్ళ తప్పు లేకపోయినా, అంటే తప్పు చేసేది ఒకరు, శిక్ష అనుభవించేది ఇంకొకరు అని మనం అర్థం చేసుకోవాలి క్లైమేట్ చేంజ్ లో. India's first largest 3 megawatt hour vanadium redox flow battery system. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. విఆర్ఎఫ్బి వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీ సిస్టమ్ విత్ కెపాసిటీ ఆఫ్ 3 మెగావాట్ అవర్ అట్ ఎన్టీపీసీ నేత్రా రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ గ్రేటర్ నోయిడా. ఇక్కడ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. దిస్ అచీవ్మెంట్ ఎన్హాన్సెస్ ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్. సో మనందరికీ తెలుసు, మనం అందరం కూడా మోడీ కూడా సోలార్ సంబంధించి వాళ్ళు పుష్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోమని చెప్తున్నారు. కానీ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని, ఆ ఫోటో వోల్టాక్ సెల్స్ నుంచి జనరేట్ చేసిన ఎనర్జీని స్టోర్ చేయడానికి ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కనుక మనం డెవలప్ చేయకపోతే, ప్రాపర్ స్టోరేజ్ మెకానిజమ్స్ కనుక మనం డెవలప్ చేయకపోతే, మనం ప్రొడ్యూస్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో దీంట్లో ఒక ముందడుగుగా వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ విఆర్ఎఫ్బి is a modern technology that offers alternative to lithium ion batteries, expanding the pool of usable elements for battery system. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఎందుకు ఆల్టర్నేటివ్ చూస్తున్నారంటే, ఆల్దో లిథియం అయాన్ బ్యాటరీస్ లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయొచ్చు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది, మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటుంది లిథియం అయాన్ బ్యాటరీలో, కాదని లేదు. కానీ ఈ లిథియం ఏదైతే ఉందో దీన్ని మైన్ చేయడానికి చాలా పొల్యూషన్ అనేది చేయాల్సి వస్తుంది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో దొరికే ఈ లిథియం ని డిగ్ చేయడానికి అక్కడ చైల్డ్ లేబర్ ని కూడా వాళ్ళు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇది లిథియం ఎక్స్ట్రాక్షన్ అనేది, అది లిథియం మైన్స్ నుంచి దీనికి లాట్ ఆఫ్ పొల్యూషన్, చాలా పర్యావరణ కాలుష్యము కారణమవుతుంది. అలాగే ఈ లిథియం ఎక్స్ట్రాక్షన్ వల్ల ఎంతో మంది బాల కార్మికులు కూడా పనిచేస్తున్నారు ఈ లిథియం మైన్స్ లో. దీన్ని అవాయిడ్ చేయడం కోసం లిథియం కి ఆల్టర్నేటివ్ గా వాళ్ళు సోడియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్ ఫారడే అనే కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాంటిదే ఇక్కడ కూడా విఆర్ఎఫ్బి అని ఒక లిథియం అయాన్ ఆల్టర్నేటివ్ గా వాళ్ళు బ్యాటరీస్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని మనం చూడాలి. నెక్స్ట్, ఒమాన్ ఎలక్టెడ్ టు యునెస్కో మ్యాప్ కౌన్సిల్ 2025 to 29. సో ఒమాన్ దేశం అనేది మ్యాప్ కౌన్సిల్ లో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిందని మనకు తెలుస్తుంది. దిస్ రిఫ్లెక్ట్స్ ద కంట్రీస్ లీడర్షిప్ ఇన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. The Sultanate aims to advance biodiversity conservation, expand protected areas, and foster scientific research. This milestone reinforces Oman's global role in balancing development with ecological preservation, aligned with Oman Vision 2040 and Sustainable Development Goals. సో ఇక్కడ మనం చూడాల్సింది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇండియాలో ఉండే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి అని మనం చూడాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి నందాదేవి ఇక్కడ ఉంది, సెకండ్ వచ్చేసి నోక్రెక్ ఇక్కడ ఉంది, థర్డ్ వచ్చేసి మానస్, ఫోర్త్ వచ్చేసి దిబ్రూ సైకోవా, ఫిఫ్త్ వచ్చేసి దిహాంగ్ అండ్ దిబాన్, సిక్స్త్ వచ్చేసి సుందర్బాన్స్, 7 గల్ఫ్ ఆఫ్ మన్నార్, 8 నీలగిరి, 9 గ్రేట్ నికోబార్, 10 సిమ్లిపాల్, 11 కంచన్జంగా, 12 పచ్మర్హి, 13 అగస్త్యమలై, 14 అచన్ కమార్ అమర్కంటక్, 15 కచ్, 16 కోల్డ్ డెసర్ట్, 17 శేషాచలం, 18 పన్నా. సో ఇది మన మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యునెస్కోలో ఉండే బయోస్ఫియర్ రిజర్వ్స్ లో. సో మన ఆంధ్ర నుంచి శేషాచలం కూడా ఉంది కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. సో ఈ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ లో మనకు ఈ కోర్ ఏరియా అయితే ఉంది, ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. బయోస్ఫియర్ లో వాళ్ళ టెరిటరీస్ మనం ఇక్కడ చూడొచ్చు, కోర్ ఏరియా ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది తప్ప ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీ ఇక్కడ ఉండకూడదు. బఫర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, అలాగే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జరుగుతుంది, అలాగే కొంచెం వరకు టూరిజం కూడా అలౌ చేస్తుంది, అలాగే పార్షియల్ హ్యూమన్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది. అలాగే దాని బయట ఏదైతే ఉందో ట్రాన్సిషన్ ఏరియా, ఆ ట్రాన్సిషన్ ఏరియాలో రీసెర్చ్, ట్రైనింగ్, హ్యూమన్ సెటిల్మెంట్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ కోర్ ఏరియాలో మాత్రం నోబడీ ఈజ్ అలౌడ్ ఎక్సెప్ట్ ఫర్ ద రీసెర్చ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ ఇక్షాక్, Indian Navy is poised to strengthen its maritime surveillance and hydrographic capabilities with its formal commissioning on November 6th, 2025 at Naval Base Kochi. సో ఈ ఐఎన్ఎస్ ఇక్షాక్ అనే ఏంటి అంటే ఇది ఒక సర్వేలెన్స్ వెజల్. అది కూడా భారతదేశంలో భారతదేశం యొక్క కంపెనీ, భారతదేశంలోని టెక్నాలజీతో డెవలప్ చేసిన ఒక సర్వేలెన్స్ వెజల్ అనమాట. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే ఒక సంస్థ తయారు చేసింది దీన్ని. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది కోల్కతాలో స్టేషన్ అయి ఉంటుంది. వీళ్ళు
తయారు చేసిన ఈ ఇండిజినస్ వెజల్ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే, ద ఇండియాస్ నేవీస్ థర్డ్ షిప్ ఇన్ ద సర్వేలెన్స్ వెజల్ ఇక్షాక్ విల్ బి కమిషన్డ్ ఆన్ Kochi Naval Base on 6th November 2025, equipped for hydrographic survey operations with dual role capability as humanitarian assistance and disaster relief platform and hospital ship during emergencies. So ఇది సర్వేలెన్స్ గానే కాక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ మానవతా ఆ, ఆ, కోణంలో మానవీయ సేవలకి కూడా ఎలాంటి ఉపద్రవాలు సంభవించినా ఆ మానవతా సేవలకు కూడా దీన్ని వాడుకోవచ్చు హాస్పిటల్ గా అనేది ఇది ఇక్కడ తెలుస్తుంది. నోటబుల్లీ ద ఫస్ట్ ఎస్వీఎల్ క్లాస్ షిప్ టు ఇంక్లూడ్ డెడికేటెడ్ అకామిడేషన్ ఫర్ ఉమెన్ పర్సనల్. ఆడవాళ్ళు అక్కడ పనిచేస్తున్న నేవీలో పనిచేస్తున్న ఆడవాళ్ళకు కూడా డెడికేటెడ్ అకామిడేషన్ అంటే రూమ్స్ సపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరిగిందంట. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇక్కడ చూస్తే ద నేమ్ ఇషాక్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ విచ్ ట్రాన్స్లేట్ టు గైడ్ ఆర్ స్కౌట్. సారీ, హాంకాంగ్ కన్వెన్షన్ ఆన్ సేఫ్ అండ్ ఎన్వైరన్మెంటలీ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే షిప్స్ కమిషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, డీకమిషన్ కూడా అవుతా ఉంటాయి. ఎప్పుడైతే షిప్స్ అనేవి డీకమిషన్ అవుతాయో వాటిని బంగ్లాదేశ్ ఇస్ అ గ్రేవ్ యార్డ్ ఫర్ ఆల్ ద డీకమిషన్ షిప్స్ అన్నమాట. సో అక్కడే వాటిని పార్ట్ గా స్క్రేప్ చేసి బ్రేక్ డౌన్ చేసి ఆ ఐరన్ ని వాళ్ళు సెల్ చేయడం కానీ చేస్తుంటారు. సో కానీ అక్కడ చాలా ఎన్వైరన్మెంటల్ హజార్డస్ కండిషన్స్ లో చేస్తారు, పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. అలా కాకుండా ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ మెథడ్ లో రీసైక్లింగ్ ఆఫ్ ద షిప్స్ జరగాలని ఈ హాంకాంగ్ కన్వెన్షన్ ఆన్ సేఫ్ అండ్ ఎన్వైరన్మెంటల్లీ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ అనేది ఒక కన్వెన్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు డైలీ న్యూస్ అనాలిసిస్. రేపు మళ్ళీ మరొక డైలీ న్యూస్ అనాలిసిస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.